గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తును ఎందుకు వెంబడించాలి? అంశం పేరు మరొకసారండి, యేసుక్రీస్తును ఎందుకు వెంబడించాలి? ప్రపంచవ్యాప్తంగా జనాభా సుమారుగా 850 కోట్ల మందిలో 400 కోట్ల మందికి పైగా క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించటం అంటే క్రీస్తు వారు చూపిన మార్గాన్ని, సత్యమును, జీవమును అనుసరించడం. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిలో ధనవంతులు, పేదవారు, రాజులు, చక్రవర్తులు, శాస్త్రవేత్తలు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, చివరికి సాతాను కూడా క్రీస్తు వారిని వెంబడిస్తూనే ఉందండి. క్రీస్తు ప్రభువును ఎందుకు వెంబడించాలి? ఆయనను వెంబడిస్తే మనకున్న రోగాలు పోతాయనా? ఆయనను వెంబడిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయనా? ఆయనను వెంబడిస్తే పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని, అనేక రకాల శరీర సంబంధమైన అవసరాలు తీరటం కోసం నేడు క్రైస్తవులు క్రీస్తు వారిని వెంబడించటం మనం చూస్తూనే ఉన్నామండి. మరి మనమంతా ఎందుకు యేసుక్రీస్తు వారిని వెంబడించాలి? యేసుక్రీస్తు వారి మాటల్లో నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అని చెప్పారండి. అంటే యేసుక్రీస్తు వారి మార్గాన్ని, సత్యమును, జీవమును మనం అనుసరిస్తే పరలోకం మనకు వస్తుంది. పరలోకంలో తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దేవదూతలు ఉన్నాయి. అంటే క్రీస్తు మార్గాన్ని మనం వెంబడిస్తే మనకు పరలోకం వస్తుంది అని యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలండి. మరి యేసుక్రీస్తు వారు జీవించిన మొదటి శతాబ్ద కాలంలో సుమారుగా 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నారండి ఆయన. మరి ఆయనకు బాప్తిసం అవసరం అంటారా? సర్వమానవాళి కూడా ఈ విధంగా బాప్తిసమము అనే కార్యక్రమం ద్వారా తండ్రి దగ్గరకు చేరేటువంటి అవకాశం ఉన్నది అని మనందరికీ కూడా మాదిరికరముగా ఉండడానికి ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు బాప్తిస్మాన్ని తీసుకోవటం మనమంతా చూస్తూ ఉన్నామండి. మరి బాప్తిసం తీసుకొని మనవలే అప్పుడప్పుడు యేసుక్రీస్తు వారు ఆరాధనలకు కానీ సభలకు కానీ వెళ్ళలేదండి. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు పైగా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారండి. మరి ఆ కాలంలో ఎలాంటి మైకులు లేనప్పుడు, ఎలాంటి సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లు కూడా లేనప్పుడండి సమాచారాన్ని అందించడానికి ఆనాడు మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ అరణ్యానికి వెళ్ళినా, ఏ సముద్ర తీరాన ఉన్న క్రీస్తు వారి మాటల కొరకు ఆనాడు మరి ఆయన ప్రసంగాన్ని వినడం కొరకు ప్రజలంతా కూడా జన సమూహాలుగా, గుంపులు గుంపులుగా, గొప్ప జన సమూహాలుగా వచ్చారని సువార్తల్లో మనం చదువుకుంటూ ఉన్నామండి. అంటే ఆ కాలంలో ఎటువంటి ప్రచారం లేకపోయినా క్రీస్తు వారి బోధలు వినడానికి మరి ప్రజలు జన సమూహాలుగా, గుంపులు గుంపులుగా, గొప్ప జన సమూహాలుగా వచ్చారు అని మనం సువార్తల్లో చదువుకుంటూ ఉంటాం. మరి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలండి.
ఎలా పరీక్షించుకోవాలి అని ఆలోచన చేస్తే అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు. ఆనాడు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతుంటే నేడు క్రైస్తవులతో మనందరితో కూడా ఈ మాట మనకు తెలియచేయబడుతూ ఉందండి. మీరు అనగా మనము కూడా విశ్వాసము గలవారై ఉన్నామో లేదో మనల్ని మనమే శోధించుకొని చూచుకోవాలంటండి. మనల్ని మనమే శోధించుకునే వారిగా ఉండాలి. మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. మన విశ్వాసము సరి అయిన విశ్వాసాన్ని కలిగి భక్తిని కొనసాగిస్తున్నామా? మన విశ్వాసాన్ని బట్టి మనం భూమి మీద జీవించిన కాలాన్ని ముగించుకుంటే మనం పరలోకానికి మన విశ్వాసాన్ని బట్టి వెళ్ళే అవకాశం ఉందా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలంటండి. మనల్ని మనమే శోధించుకొని చూచుకునేవారిగా ఉండాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఈనాడు అనేక మంది అండి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా భ్రష్టులుగా మారిపోతున్నారు. బాప్తిసం తీసుకున్న వారందరిలోనికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనందరికీ గిఫ్ట్గా ఇస్తే ఆ వరాన్ని కలిగిన మనం ఎలా బ్రతకాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నా ఇంకా మనం ఆయన మాటలను పక్కన పెట్టి భ్రష్టులుగా మారిపోయి దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్న వారు సమాజంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారండి. మనకు ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించి రోగానికి సంబంధించినటువంటి లక్షణాలను బట్టి కొన్ని పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవటం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అలాగే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికండి మన దగ్గర ఉన్నటువంటి ఒక స్కానింగ్ మిషన్, అది బైబుల్ దగ్గరకు వచ్చి మన విశ్వాసము సరి అయినది కాదా, విశ్వాసంలో మనం బలహీనులుగా ఉన్నామా, విశ్వాసంలో మనం బలవంతులుగా ఉన్నామా, మన విశ్వాసం ద్వారా మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా అని మనం ఆలోచిస్తేనండి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మనం ధ్యానించటం వలన మన విశ్వాసం ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కానీ ఎంతమంది ప్రతిరోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటున్నాం చెప్పండి? ఈరోజు షుగర్ పేషెంట్లు షుగర్ ఎంత ఉందని ప్రతి వారానికో ప్రతి నెలకో 2 వారాలకో ప్రతిరోజు చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఏమంటే బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు నా బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకునేవారు ఉన్నారండి. ఇంకా అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరీక్షించుకునేవారు ఉన్నారు. కానీ ఈరోజు విశ్వాసాన్ని పరీక్షించుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బైబుల్ చదువుతుంటే మన విశ్వాసం ఏంటో మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఆనాడు క్రీస్తు వారిని వెంబడించిన జన సమూహాల్లోనండి 5 రకాల మనస్తత్వాలు కలిగిన వారు క్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనము మొదటి శతాబ్ద కాలంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వెంబడిస్తున్న మనం ఏ గుంపులో ఏ గ్రూపులో ఉన్నామో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొదటి శతాబ్ద కాలంలో అనేక మంది క్రీస్తు వారిని వెంబడించారు. ఆ వెంబడించిన వారిలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఆ మనస్తత్వాలు కలిగిన వారు ఎలాంటి వారు క్రీస్తు వారిని వెంబడించారు, అలాంటి వారిలో మనం కూడా ఉన్నామో లేదో అని తెలుసుకొని అలా ఉన్నట్లయితే మన జీవితాలను మార్చుకొని ఏ విధంగా మనం క్రీస్తు వారిని వెంబడిస్తే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకున్నట్లయితేనండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి
అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. యేసు ఆ సంగతి విని అంటే అంతకుముందు ఏదో జరిగిందండి. ఏమి జరిగింది అని మనం ఆలోచిస్తే బాప్తిసమిచ్చు యోహాను గారి తల కొట్టించి మరి హేరోదియాకి మరి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇచ్చినప్పుడు ఆ బాప్తిసమిచ్చి యోహాను గారి శవాన్ని యోహాను గారి శిష్యులు పాతిపెట్టి వచ్చిన తర్వాత ఆ శిష్యులు యేసుక్రీస్తు వారికి యోహాను గారి శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియచేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూస్తున్నామండి మనం. యేసు ఆ సంగతి విని ఎవరండి బాప్తిసమిచ్చి యోహాను గారు చనిపోయారు, ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళి పూడ్చిపెట్టి వచ్చారని శిష్యులు చెప్పిన ఆ సంగతిని విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. మరి ఆయన వెళ్ళినప్పుడండి జనసమూహములు ఆ సంగతి విని ఆయన దగ్గరికి ఎప్పుడొచ్చినా సరే క్రీస్తువారి మీటింగు అని తెలిసిన వెంటనే జనసమూహాలు ఏమంటే గుంపులు గుంపులుగా గొప్ప జనసమూహాలుగా వచ్చినట్లు మనం సువార్తలో చదువుకుంటూ ఉంటాము. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయనను వెంబడించిరి. అంటే ఆయన వెంట వెళ్ళిరండి. పట్టణముల నుంచి కాలినడకనండి ఎక్కడికి వెళ్ళారండి? అరణ్య ప్రదేశములో ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. మనం చూడండి, మన ప్రాంతాల్లో మన ఇండ్ల పక్కన చర్చి ఉంటే బాగుంటుంది, 2 అడుగులు వేస్తే నేను వెళ్ళి చర్చిలో కూర్చోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడో పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు వారు అరణ్యంలో ఉన్నారు అని తెలుసుకొని ఆయన బోధనలు వినడానికి మరి కాలి నడకన మరి అనేక మంది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు మనం ఏమంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి ఆరాధన కంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం. వాహనాలు లేకపోతే ఏ పని జరగదండి. అలాంటిది ఆనాడు వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కాలి నడకన వాక్యాన్ని వినడానికి వెళ్ళిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. 14వ వచనాన్ని చూస్తే ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అనేక మంది జనసమూహాలు, గొప్ప జనసమూహాలని యేసుక్రీస్తు వారు చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, అనేక మంది రోగంతో పాపం వచ్చి ఉండవచ్చండి, వారందరినీ చూసి క్రీస్తు ప్రభువారు మరి జాలిపడండి వాళ్ళలో ఉన్నటువంటి రోగాలన్నిటిని కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి అలా వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మంది రోగాల చేత బాధింపబడుతున్న వారిని చూసి కనికరపడి మరి వారి రోగాల్ని బాగు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు వారు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటున్న వారు ఏమండి ఆ మాటలు విన్న తర్వాత ఇక శిష్యులు చూసి, ప్రభువా మరి వీళ్ళంతా కూడా కొన్ని గంటల నుంచి కొన్ని దినాల నుంచి మరి వాక్యాన్ని వింటూనే ఉన్నారు, మరి ప్రొద్దుపోయినది, వారిని మరి పట్టణాలకు పంపించినట్లయితే ఆహార పదార్థాలను కొనుక్కొని తెచ్చుకుంటారు, మరి వారిని పంపించండి అని శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నారంటే వారిని పంపించడం కుదరదు, మీరే వారికి భోజనం పెట్టండి అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పినప్పుడు అప్పుడు శిష్యులకి ఏమనిపిస్తుంది చెప్పండి? మన పరిస్థితి ప్రభువా, ఎవరైనా మనల్ని భోజనానికి పిలిస్తే మనం వెళ్ళి తినొస్తూ ఉంటాము, మన దగ్గర ఏముంది, మనకే ఎవరో పెడితే మనం తిని మనం అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాము, అలాంటిది మన దగ్గర ఏముంది ప్రభువా, మన సంగతి మీకు తెలియంది కాదు కదా అన్నట్లుగా శిష్యులు యేసుక్రీస్తు వారితో మాట్లాడితే మీరే వారికి భోజనం పెట్టండి అని క్రీస్తు ప్రభువారు అన్నప్పుడు మీ దగ్గర ఏమి ఉన్నాయి అని అడిగినప్పుడు అండి మరి మా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో శిష్యులు చెప్పారండి. శిష్యులు చెప్పినప్పుడు అయితే వాటిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పి ఆయన మరి ప్రార్థించి ఆశీర్వదించండి,
మరి ఆ రొట్టెలను విరిచి మరి శిష్యులకు ఇస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి గొప్ప జనసమూహాలను వరుసల్లో పంక్తులుగా కూర్చోబెట్టి వారందరికీ కూడండి చక్కగా మరి రొట్టెలను చేపలను పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే మరి ఎంతమంది వచ్చారంటే గొప్ప జనసమూహాలుగా వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడండి మరి వారందరూ కూడండి మరి భోజనం చాలా తృప్తిగా తిన్న తర్వాత మరి మిగిలిపోయినటువంటి ముక్కలండి 12 గంపల నిండా ఎత్తిరంటండి. అందరూ కూడా సంతృప్తిగా తిన్న తర్వాత ఆ ముక్కలను 12 గంపల నిండా ఎత్తటం జరిగింది. మరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారండి ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారట. 5,000 మంది పురుషులంటేనండి, ఆ 5,000 మందిలో కనీసం వాళ్ళ భార్యలను కూడా తీసుకొచ్చుంటే ఒక 2,000 మంది ఏసుకోండి. పిల్లల్ని చూస్తే వాళ్ళు కూడా ఒక 1000 మంది మనం వేసుకున్నట్లయితేనండి, ఏవండీ వీళ్ళు 5,000 మంది, వాళ్ళు 3,000 మంది. మొత్తం 8,000 మంది తినగా ఇంకా ఎన్ని గంపలండి? 12 గంపల నిండా ఎత్తిరి అని మరి అక్కడ మనకు కనిపిస్తూ ఉందండి. ఇక 12 గంపల నిండా ఎత్తిన తర్వాత, ప్రభువా మరి మేము 12 మంది ఉన్నాము శిష్యులుగా, మేము తలా ఒక గంప తీసుకునేమా? నీకైతే ఎవరో ఒకరు భోజనం పెడతారు. మరి మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా క్రీస్తు వారు వారితో కూడా ఉన్న ఆయన శక్తిని గ్రహించనటువంటి వారిగానే శిష్యులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఏమండి? ఆ 12 గంపలు ఆ ముక్కలు కూడా మీరు వేస్ట్ చేయొద్దు. మళ్ళీ అనేక మందికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వాటిని కూడా మీరు భద్రపరచండి. వాటిని మీరు గంపలకి ఎత్తండి అని చెప్పినప్పుడండి ఆ 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో సుమారుగా అండి 8,000 మందికి పైగా తృప్తిగా ఆహారాన్ని తినగా 12 గంపలు ఎత్తినట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. మరి ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాడంటే ఏమండి ఈయన మామూలు వ్యక్తి కాదు అని అక్కడ ఉన్న జనసమూహాలకి అర్థం అవుతూ ఉందండి. ఏమండి మరి ఈయన వెంట ఉంటే ఆహారం కొనుక్కునే పని లేదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మన దగ్గరే ఉంటుంది. ఆనాడు వాళ్ళ దగ్గర ఏ నాణెములైతే ఉన్నాయో ఆ నాణెములు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇక వంట మనిషితో కూడా పని లేదు అన్నట్లుగా అక్కడున్న జనసమూహాలు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ అద్భుతాన్ని చూసి ఆయన్ను వెంబడించే వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఏమంటే ఉదాహరణకు మనం చూస్తేనండి, ఎక్కడ ఉన్న హోటల్స్‌లోనైనా భోజనం తయారని రాయబడి ఉంటుందండి. భోజనం తయారీ అని ఏ హోటల్ పైన కూడా, అంటే హోటల్ దగ్గర బోర్డు అనేది భోజనం తయారీ అని పెట్టరండి. తయార్ అంటే తయారైపోయింది, మీరొచ్చి తినవచ్చు అని మరి ఆ మాటలో వాళ్ళ అర్థాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తయారీ అంటే వాళ్ళు ఇంకా తయారు చేయలేదేమో అనుకునే విధంగా కాకుండా భోజనం తయారు అని మనకి బోర్డు కనిపిస్తూ ఉంది. అలాగే మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తేనండి మరి ఎలాంటి మరి కట్టెలు వేరుకు రావాల్సిన అవసరం లేదు, సామాన్లు తీసుకురావాల్సిన అవసరం లేదు, లేకపోతే కూరగాయలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమంటే సరుకులు, ఇలాంటి ఏమీ పని లేదు కదండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ ఈయన వెంబడిస్తే మరి ఆయన ఒక అద్భుతం చేయగానే, ఆయన తండ్రికి ప్రార్థన చేయగానే మరి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అనేక మంది ఆకలిని తీరుస్తున్నాడని ఆనాడు జనసమూహాలు క్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక రెండవ సందర్భాన్ని చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని శిష్యులతో చెప్పారండి. ఏమండి 3 దినాల నుంచి వాక్యం వింటూ ఉన్నారంట. మనం 1 గంట వినడానికి ఇందులో కొంతమంది ఆసక్తి కలిగి వినేవారు ఉన్నారు, కొంతమంది డైనమాలో వినేవారు ఉన్నారు, కొంతమంది ప్రశాంతంగా మరి నిద్రలోకి వెళ్ళి వినేవారు కూడా ఉన్నారండి. అంటే 3 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు మరి బోధ చేస్తూ ఉన్నప్పుడు 3 దినాల నుంచి ఆయన బోధ వింటూ ఉన్నారంటే ఎలాంటి గొప్ప సంగతులు చెప్తున్నారో చూడండి.
ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనందరి కొరకు రాయించాడు. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, మనం ప్రసంగాలు చేస్తున్నాం, మన మాటలు వింటూనే ఉన్నారు. కానీ ఈనాడు మనుషుల్లో వచ్చే మార్పు చాలా తక్కువగా కనిపిస్తూ ఉందండి. మరి ఆ రోజు మనం చూస్తే మరి నేటికి 3 దినాల నుంచండి ఏమంటే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవండి. మరి యేసుక్రీస్తు వారు బోధ చేసిన ప్రాంతాలను, ప్రదేశాలను మనం చూస్తేనండి, అరణ్యంలోనికి వెళ్ళి కొండ మీద కూర్చొని ప్రసంగం చేసేవారు, సముద్ర తీరాలను కూర్చొని ప్రసంగం చేసేవారు, ఏమంటే దోణి ఎక్కి ప్రసంగం చేసినట్లుగా మనం సువార్తలో చదువుకుంటూ ఉంటాం. అయితే 3 దినాల నుంచి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద నేను కనికరపడుచున్నాను, జాలిపడుచున్నాను. వాళ్ళను ఒకవేళ ఆహారం కొనుక్కోమని మన పట్టణాలకు పంపిస్తే వాళ్ళు మార్గ మధ్యములోనే మరి మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తూ ఉన్నారండి. శిష్యులతో చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహము, ఏమండి క్రీస్తు వారు మీటింగ్ అంటే జనాలు మామూలుగా రాలేదండి, గొప్ప జన సమూహాలుగా వచ్చారు. అదేవిధంగా ఎంత గొప్ప జన సమూహము, ఏమంటే గుంపులు గుంపులుగా జన సమూహాలుగా, గొప్ప జన సమూహాలుగా ఆనాడు ఏ పబ్లిసిటీ లేకపోయినా క్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుంచి వచ్చునని ఆయనతో అనిరండి. ఏమంటే యేసుక్రీస్తు వారికి తెలియదా? అంతకంటే ముందు ఒక అద్భుతాన్ని చేశాడు, ఆ శిష్యులు కూడా చూశారు. అయినప్పటికీ క్రీస్తు వారి శక్తిని గ్రహించనటువంటి వారిగానే శిష్యులు మనకి కనిపిస్తూ ఉన్నారండి. అయితే రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుంచి వచ్చునని ఆయనతో చెప్పారండి. అప్పుడు క్రీస్తు వారు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవని అడిగినప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడండి. అయితే వాటిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పినప్పుడు మరలా క్రీస్తు వారు ప్రార్థన చేసి ఆశీర్వదించి మరి వాటిని ఇచ్చినప్పుడండి అనేక మంది అక్కడ తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే అక్కడ స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు తిన్నారంటండి. ఇందాక మొదటి సందర్భంలో 5,000 మంది పురుషులు, ఇంకా మనం రఫ్గా లెక్కేసినప్పుడు 8,000 మంది అనుకున్నామండి. ఇక్కడ కూడా 4,000 మంది పురుషులు అంటే ఇంకొక 3,000 మందిని మనం యాడ్ చేసుకున్నా వీళ్ళు 7 వాడు 8 సుమారుగా అండి 15,000 మంది 2 సందర్భాలలో మరి వాళ్ళు రొట్టెలు తృప్తిగా అండి, అంటే చాలామంది కొంచెంగా భోజనం పెడితే కొంతమంది సరిపోదండి. తృప్తిగా తిన్నామని ఎప్పుడు చెప్పగలరంటే వాళ్ళు తినగలిగినంత ఎంత అయితే తినగలరో అంత పెట్టినప్పుడు చాలా సంతృప్తిగా మాకు భోజనాన్ని పెట్టారండి, చాలా సంతోషం అండి అని చెప్పేవారు ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు మరి 7 రొట్టెలను కొన్ని చిన్న చేపల నుండి ఆశీర్వదించి ఇచ్చినప్పుడండి 4,000 మంది పురుషులు తిన్నారు. మిగిలిన ముక్కలండి 7 గంపల నిండా కూడా ఎత్తారు. అంటే ఇలాంటి అద్భుతాలు చూసి ఇక యేసుక్రీస్తు వారిని గనక వెంబడిస్తే మాకు ఇక భోజనానికి ఎలాంటి కొదువ ఉండదు అని ఆ జనసమూహాలు అనుకోనండి. ఇక ఈయనను రాజుగా నియమిస్తే, ఈయన రాజ్యంలో మేము ఉంటే ఇక ఆకలికి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మా కుటుంబం అంతా కూడా క్రీస్తు వారి ప్రసంగం ఎక్కడ ఉంది అంటే ఇక తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతే మాకు ఆకలి అయినప్పుడు ఆయనే ఒక అద్భుతాన్ని చేస్తారు, ఆయనే ఒక సూచక్రియ చేస్తారు, లేకపోతే ఆయనే ఏదో ఒకటి చేసి మా ఆకలి తీరుస్తారు అని ఆనాడు జనసమూహాలు క్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక ఏం చేశారంటే క్రీస్తు వారి పుట్టుకే ఆయన రాజుగా పుట్టినప్పటికీ వాళ్ళు గ్రహించగా ఇక యేసుక్రీస్తు వారిని రాజుగా చేసుకుంటే మాకు ఏ కొదువు ఉండదని రాజుగా చేయాలని అనుకున్నారండి. ఏమంటే ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి, మన దేశంలో ఉన్నటువంటి అందరు బాగోగులు చూసేటువంటి మరి ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మరి ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. మరి ఆనాడు యేసుక్రీస్తు వారి నుండి ఇక రాజుగా చేసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు అనుకొని ఏం చేశారంటే
ఆయనను రాజుగా చేయటానికి మరి జనసమూహాలు సిద్ధపడిపోయారండి. ఏమంటే ఆ సందర్భాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడండి. జనాల్లో తిరగవలసిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఒంటరిగా కొండల్లో, అరణ్యాల్లో, సముద్ర తీరాల్లో తిరిగేలా జనసమూహాలు వెంబడిస్తూ ఉంటే, వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో ఆయన తెలుసు కాబట్టి జనాల్లో తిరగకుండా ఏమండి ఆయన అరణ్యంలో తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆయన కనిపించకపోయేసరికి వాళ్ళు ఎలా వెతుకుతున్నారో చూడండి. ఎందుకు వెతుకుతున్నారో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ఆయనకు తెలుసండి. ఎంతమంది శరీర సంబంధమైన ఆహారానికి వస్తున్నారో ఆయనకు తెలుసండి. ఆయనకు తెలిసిన ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూడండి. జనాలేమో ఈయన రాజు అయితే మాకు ఏ సమస్య ఉండదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళ అంతరంగ హృదయాన్ని ఎరిగినటువంటి ఆయన మరి ఏమని మరి మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 24 నుంచి చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఏమండి, ఇక లాభం లేదు. ఈ చుట్టుపక్కల అరణ్యంలో కానీ, కొండల్లో కానీ, సముద్ర తీర ప్రాంతంలో కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడా కనిపించడం లేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా కనిపించడం లేదని ఆ జనసమూహాలు చూసినప్పుడండి, ఇక వారు ఏం చేశారంటే చిన్న దోణిలెక్కి యేసుక్రీస్తు వారిని ఎదుకుచు కపెర్నహూము ప్రాంతానికి వచ్చారండి. వచ్చిన తర్వాత సముద్రపు అద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడెక్కడికి వచ్చితువని ఆయన అడిగారండి. ఎందుకని? ఏంటి మాకు చెప్పా పెట్టకుండా వచ్చావేంటి? మీకు ఎంత ఫాలోయింగ్ ఉంటే, ఇంత ఫాలోయింగ్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు, మరి మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్గా మాకున్నప్పుడు మరి ఎందుకు మీరు మాకు చెప్పా పెట్టకుండా వచ్చారు అన్నట్లుగా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారండి. చూడండి, ఆ మాటలో అర్థం అదే కదండి. ఏమంటే ఆయన్ను సముద్రపు అద్దరిన కనుక్కొని, బోధకుడా నీవు ఎప్పుడెక్కడికి వచ్చితు అని అడిగారండి. అంటే మేము అనేక మందిని వాక్యాన్ని వినిపించడానికి తీసుకొచ్చామని కాదండి. ఏమండి, మీరు సడన్గా మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఏమండి, ఉదయం మా పరిస్థితి ఏంటి, మధ్యాహ్నం మా పరిస్థితి ఏంటి, లేకపోతే నైట్కి వచ్చిన తర్వాత మా భోజనం పరిస్థితి ఏంటి అనే ఆలోచన వాళ్ళలో కొంతమందికి ఉందండి. ఏమంటే అప్పుడు మరి యేసుక్రీస్తు వారు ముక్కుచూటి మనిషి కదండి. ఆయన ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే ఆయన ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 26వ వచనంలో, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా ఖచ్చితముగా చెప్పుచున్నాను. ఏమండి, ఆయన కనుక్కొని మరి దోణిలేసుకొని వచ్చినప్పుడండి, మరి ఆయన మరి మొహమాటము లేకోకుండా మీరు సూచనలు చూచుట వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మరి ఎంతో మరి గొప్ప మాటగా ఏమండి ఆయన వాళ్ళ మనసులో ఉన్న మాట ఆయన చెప్పేశాడు. కానీ వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి మాటను యేసుక్రీస్తు వారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మీరు వచ్చేది సూచనలు చూడటానికి కాదయ్యా, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. ఏమండి, ఈ మాటలు వినండి. మరికొంతమందిని మరి వాక్యాన్ని వినిపించడానికి తీసుకొచ్చారు అనుకుంటే కాదండి, వాళ్ళు భోజనం కోసమే నన్ను వెంబడిస్తూ ఉన్నారని యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందండి. ఇక 60వ వచనానికి మనం వెళ్తేనండి, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలనని చెప్పుకునేదండి. ఏమంటే మొహమాటం లేకుండా మీరు నన్ను వెంబడించేది రొట్టెల కోసమే అన్నాడండి. ఇక అలాంటప్పుడు అనేక మంది జన సమూహాల్లో కనీసం కొద్ది మంది అయినా సరే మినిమం ఉండేవాళ్ళు ఉంటారు కదండి. కొన్ని ఉంటాయి కదా కొన్ని లక్షణాలు. నిన్ను ఎంత తిట్టినా నీలో అవి లేవా అంటారు. ఏమండి, ఏవి లేవో మనకు తెలుసు, ఆ డాష్లో మనం పెట్టుకోవచ్చండి. అంటే కొంతమంది ఎంత మాట అంటారా, ప్రభు మేము రొట్టెలు తినటానికి ఆయన వెంబడిస్తున్నామా అని
పౌరుషం కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి, ఆయన వెంబడించకుండా వెనుక తిరిగి వెళ్ళిపోయేళ్ళు ఉంటారు. ఏంటంటే మనకేంటి, ఏమన్నా సరే ఆ గుంపులో మనం ఉంటే ఆయన ఏదో కొన్ని సూచక్రియలు చేస్తాడు కదా, మనకు కూడా ఆహారం పెడతారు, మన కడుపు నింపుకొని వెళ్ళిపోవచ్చని కొంతమంది అండి ఎన్నన్నా సరే పట్టించుకొనకుండా వెంబడించేవారు ఉంటారండి. అయితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారండి. ఇక 66వ వచనాన్ని మనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఏమండి, రోషము కలిగిన వాళ్ళు, పౌరుషము కలిగిన వాళ్ళు మమ్మల్ని ఇంత మాట అంటారా అని అనుకున్నవారండి. ఏమండి, వాళ్ళు ప్రభువా మరి మేము రొట్టెల కోసం కాదయ్యా, మీరు చెప్పే వాక్యం కోసం అయ్యా మేము మిమ్మల్ని వెంబడించేదని ఆయనతో మాట్లాడి వెంబడించవచ్చు కదండి. కానీ ఆ టైప్ ఆఫ్ బ్యాచ్ కాదు కదా. కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఎంత మాట అంటారా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే అనేకులు మరి వెనక్కు తీసి మరి ఎన్నడూ కూడండి యేసుక్రీస్తు వారిని వెంబడించలేదండి. కాబట్టి యేసు అనేక మంది శిష్యులు వెళ్ళిపోతేనండి, ఇక యేసుక్రీస్తు వారు మిగిలి ఉన్నటువంటి 12 మందిని చూస్తే ఏమని మాట్లాడుతున్నారంటే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. అప్పుడు సీమోను పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా ఎవని వద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించుచున్నాము. ఏమండి, అప్పుడు అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు, ఇక 12 మంది మిగిలితే మీరు కూడా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారంటే మేమెక్కడికి వెళ్ళాం ప్రభువా, మీరే మరి నిత్య జీవపు మాటలు చెప్పేవారు, మమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు చెప్పేవారు, కాబట్టి మీరు దేవుని పరిశుద్ధుడని మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నామని ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రారంభంలో మనం చూస్తే ఆయన ప్రసంగానికి జనసమూహాలు గుంపులు గుంపులుగా గొప్ప జనసమూహాలుగా వచ్చినట్లు మనం చూస్తున్నామండి. చివరికి వచ్చేసరికి ఎంతమంది మిగిలిపోయారండి, 12 మంది మిగిలిపోయారు. మరి ఈ 12 మందే మిగిలిపోయారని యేసుక్రీస్తు వారు నా సభలకు జనాలు ఎక్కువ మంది రావట్లేదు, నేను సమాజ మందిరానికి వెళ్ళి మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ మంది రావడం లేదని ఆయన ఏమైనా ఫీల్ అయిపోయారండి. కానీ ఈనాడు సమాజంలో చూస్తేనండి, సభలు పెడితే మా సభలకు జనాలు రావట్లేదు, మా సంఘానికి ఏమండి జనాలు రావట్లేదని మరి ఎక్కువ మంది అనేకులు మరి ఫీల్ అయిపోతున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. కానీ యేసుక్రీస్తు వారు అలా ఏమీ ఫీల్ అవ్వలేదండి. వాళ్ళ మనసులు ఎరిగి ఉన్నవాడు కాబట్టి నన్ను వెంబడించగలిగిన వారే నాతో వస్తారు అని మరి ఆయన మొహమాటము లేకుండా సువార్త ప్రకటించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నామండి. మనకు కావలసింది సంఖ్య కాదండి, అభివృద్ధి అనేది సత్యవాక్యంలో ఉండాలి తప్ప వేల మందిని లక్షల మందిని మనం కూర్చోబెట్టి వాక్యాన్ని ప్రకటిస్తే విన్నవారు అనేక మంది, ఎంతమంది సేవకులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు చూడండి. కొంతమంది సమాజంలో చూస్తే మా దగ్గర వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ అనేక మంది అనేక ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు ఏమండి అని చెప్పుకునేవారు ఉన్నారండి. వాళ్ళు కూడా అండి భోజనాలు పెడుతుంటేనే ఆ 4 ఆరాధనలకు కూడా 5 ఆరాధనలకు కూడా వెళ్ళి కూర్చునేవారు మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళు కూడా భోజనాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరకు వెళ్ళేవారి సంఖ్య కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు సమాజంలో మనుషులను ఆకర్షించుకోవడానికి శరీర సంబంధమైనటువంటి కొన్ని ఆలోచనలు ఏమండి వాళ్ళలో కలిగించి వాళ్ళని ఆకర్షించుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడికి కూడా మళ్ళీ వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనిపించదండి. ఎంతమందికైనా ఆ ఒక్కళ్ళే ఆ ప్రొజెక్టర్ మీద చెప్పినా లేకపోతే వేరే ప్రాంతాల నుండి వాక్యం చెప్తున్నా అనేక మంది అండి వెళ్ళి వాక్యాన్ని వింటున్న వారిగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి మనం ఎప్పుడు కూడా సంఖ్యకు చాలా స్వల్పంగా ఉందని, సంఘంలో చాలా తక్కువ మంది ఉన్నారు అని మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదండి. మనం సత్యవాక్యంలో ఉన్నాము, ఈ సత్యాన్ని అనేక మందికి మనం ప్రకటించే వారిగా ఉండాలి తప్ప మనం సంఖ్య చాలా తక్కువగా ఉందని ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి గ్రూపుగా బ్యాచ్గా ఎవరు కనిపిస్తున్నారంటేనండి భోజనం కొరకు వెంబడించిన వారు కనిపిస్తూ ఉన్నారు.
అంటే అంతమంది వచ్చిన వారు చివరికి 12 మంది మిగిలిపోయారంటే మిగతా వాళ్ళంతా ఏమైపోయారు చెప్పండి? సుమారుగా 15,000 మంది. 2 సందర్భాల్లో క్రీస్తు వారు మరి రొట్టెలను చేపలను పంచిపెట్టినటువంటి ఆ సందర్భంలో మనం సుమారుగా 15,000 మందిని తీసుకుంటేనండి, ఆ 15,000 మంది ఎటు వెళ్ళిపోయారో చివరికి 12 మంది మాత్రమే వెంబడించిన వారిగా మనకు కనిపిస్తున్నారు. మొట్టమొదటి గ్రూప్ అండి, భోజనం కొరకు వెంబడించిన వారు. అంటే సభలనగానే ఈనాడు సమాజంలో కూడా అండి చాలామంది భోజనాలు ఉన్నాయా అని అడిగేవారు మనకు కనిపిస్తూ ఉంటారండి. ఏ భోజనాలు లేకపోతే వాక్యాన్ని వినటానికి రారా? ఏమండి, వాళ్ళు ప్రేమ విందు ఏర్పాటు చేసిన వారు కుటుంబ ప్రార్థన అయితే కుటుంబంలో వాళ్ళు ప్రేమ విందుని ఏర్పాటు చేస్తారు. సంఘంలో ఏర్పాటు చేస్తే సంఘం అంతా కలిసి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరి మంచిగా ఆహార పదార్థాలని ఏర్పాటు చేస్తారు. ఏమంటే అది సెకండరీ. మనం మంచి వాక్యాన్ని ప్రకటిస్తున్నారే అని వినడానికి మనం వెళ్ళాలి తప్పండి. చాలామంది అండి ఈనాడు సభలు అనగానే ఆ పోస్టర్లోనండి ఎక్కడ భోజన వసతి కలదు, ఎక్కడ ప్రేమ విందు కలదు అనేటువంటి మాట కోసం మరి ఆ పోస్టర్ అంతా కూడా ఎవరు స్పీకర్ కూడా చూడరండి. ఆ మాట ఎక్కడైనా పెట్టారా లేదని చూస్తూ ఉంటారండి. మనోళ్ళు కూడా తెలివిగా భోజన వసతి గురించి కూడా మాట్లాడకుండా వచ్చిన వారికి భోజనం పెట్టి పంపించే ప్రయత్నం మనం కూడా చేస్తూ ఉన్నామండి. అంటే సభలనగానే భోజనాలు ఉన్నాయని అడిగేవారు చాలామంది మనకు కనిపిస్తున్నారండి. వెజిటేరియన్ పెడుతున్నారా లేకపోతే నాన్ వెజ్ పెడుతున్నారా? ఏమంటే మళ్ళీ వీళ్ళ కోసం ప్రత్యేకించి ఏమంటే కూరగాయల భోజనం లేకపోతే నాన్ వెజ్ వీళ్ళ కోసం పెట్టాలంటండి. అంటే మెనూ కూడా అడిగేవాళ్ళు మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉంటే మమ్మల్ని లోపల కూర్చోబెట్టి పెట్టలేదేంటి, మాకు పలానా ఐటెం వేయలేదేంటని మళ్ళీ సభ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఫోన్లు చేసి అడిగేవాళ్ళు కూడా ఉంటారండి. సమాజంలో ఇలాంటి వాళ్ళు భోజన ప్రియులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నారండి. మరి వాక్య విషయంలో చాలా మంచి వాక్యాన్ని చెప్పారండి, మా ఆత్మను రక్షించేటువంటి శక్తి గల వాక్యాన్ని చెప్పారని ఎవరన్నా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారండి? అలా ఎవరు కూడా ఉంటారు కదండి. భోజనాల్లో మెనూ ఆలోచించే వాళ్ళు ఉంటారు. తిన్న తర్వాత ఉప్పు తగ్గిందో కారం తగ్గిందో మసాలా తగ్గిందో వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు తప్ప వాక్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మనకి కనిపిస్తూ ఉంటారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటిగా భోజనం కొరకు వెంబడించే గ్రూపును మనం చూస్తూ ఉన్నామండి. ఇక రెండో గ్రూప్ వారు ఎవరంటే అద్భుతాలు సూచక క్రియలు చూడటానికి యేసుక్రీస్తు వారిని వెంబడించారండి. రెండో గ్రూపు అద్భుతాలు చూడటానికి వెంబడించిన వారు మనకు కనిపిస్తారు. మరి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటేనండి ఎంతమంది వచ్చారు, ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అని చూడటానికి ఆనాడు అనేకులు వచ్చారండి. కానీ శాస్త్రులు పరిసయ్యుల పని అదే కదండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని చూడడానికి వచ్చిన వారుగా మనకు కనిపిస్తున్నారు. నేను మాట్లాడేటప్పుడు ఎంతమంది వచ్చారు, ఫలానా వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎంతమంది వచ్చారని వీళ్ళు కూడా చూసుకునే పని మీద ఉన్నారు తప్ప మరి వాక్యాన్ని చెప్పి దేవుని వైపు నడిపించే పనిలో సేవకులు కూడా అనేక మంది మనకి కనిపించేవారిగా కనిపించడం లేదండి. ఏమంటే దూర ప్రాంతం నుంచి ఒకవేళ గొప్ప దైవజనులు వచ్చారంటేనండి ఆయన ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, బైక్ మీద వచ్చాడా లేకపోతే కారులో వచ్చాడా లేకపోతే ఫ్లైట్లో వచ్చాడా, ఏమైనా షూట్ వేసుకొని వచ్చాడా లేకపోతే మామూలుగా వచ్చాడా, ఉంగరం వాచ్ అదేవిధంగా చైన్ వేసుకొని వచ్చాడని మరి సేవకుల గురించి ఆరాలు పేరాలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఆ ఉన్న గ్రామంలో ఎంతోమంది బోధకులు ఉంటారు, వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి నచ్చదండి. అందుకని క్రీస్తు వారి మాటల్లో ప్రవక్త స్వదేశములో గొప్పవాడు కాడని ఆయన మాటలో మనకు అర్థమవుతుంది. అలాగే ఎంతోమంది సేవకులు ఉన్నా అంటే మా పాస్టర్ గారే కదా, మా సేవకులే కదా, ఎప్పుడు చెప్పిందే చెప్పడం ఏదని మరి ఉన్న సేవకుల్ని ఉన్న ఊళ్ళో ఎవరు కూడా మరి గౌరవించినట్లుగా కూడా మనం చూడవండి. కానీ దూర ప్రాంతం నుంచి ఏమండి కొన్ని అద్భుతాలు లేదా స్వస్థత వరాలు కలిగినటువంటి దైవజనులు వస్తున్నారంటే మరి అనేక మందికి ప్రచారం చేస్తారండి, పబ్లిసిటీ చేస్తారండి, అనేక మందిని ఆకర్షించుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఉన్నవారికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఎవరండి. ఇక ఆ తర్వాత ఇక ఎవరు వచ్చారు సేవకులను చూస్తారండి. ఇక తర్వాత అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టారు, లైటింగ్స్ ఎలా పెట్టారు, స్టేజ్ ఎలా ఏర్పాటు చేశారు, కుర్చీలు ఎలా ఏర్పాటు చేశారు, మరి పురుషులకు ప్రత్యేకించి ఏర్పాటు చేశారా, స్త్రీలకు ప్రత్యేకించి ఏర్పాటు చేశారా, మరి వాళ్ళ ఆహ్వానం సేవకుని ఎలా ఆహ్వానిస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు చూడటానికి వచ్చేవారు ఈనాడు సమాజంలో ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారండి. మరి ఈ రోజుల్లో ఇవన్నీ చూస్తున్నారు
కానండి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలం నుండి అద్భుతాలు చూడటానికి వచ్చిన వారిగా అనేక మంది క్రీస్తు వారిని వెంబడించిన వారిగా మనం చూస్తూ ఉన్నామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. ఏమండి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు సూచక క్రియలండి. ఆయన ఉన్న పట్టణంలో ఉన్న అనేక మంది చూచుకోడండి మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని గద్దించాడంటండి. అంటే గద్దించాడంటే ఇన్ని అద్భుతాలు సూచక క్రియలు మీ మధ్య చేసినప్పటికీ ఇంకా మీరు పనికి మాలిన వారిగానే ఉన్నారా? మారు మనసు కనీసం మీలో కొంచెము కూడా రాలేదు అన్నట్లుగా బాధపడి ఆయన గద్దించాడు. గద్దించాడు అంటే బాధపడ్డాడు కాబట్టి గద్దించాడండి. ఏమండి, వాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి గద్దించాడండి ఆయన. అప్పుడు 21వ వచనంలో మాట్లాడుతూ, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు అంటున్నాడండి. ఏమంటే అయ్యో కొరాజీనా అంటున్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి అయ్యో అని క్రీస్తు వారు బాధపడిపోతూ, కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య అనేకమైనటువంటి అద్భుతాలు చేశాను నేను. ఏమండి, విసనపేట ప్రాంతంలో చేశాను, తిరువూరు ప్రాంతంలో చేశాను. మీరు ఇవన్నీ కూడా అద్భుతాలు చూశారు. అయితే ఈ అద్భుతాలు చూసి కూడా మీరు ఇంకా మారు మనసు పొందటం లేదంటే మరి క్రీస్తు ప్రభు వారికి ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. ఏమంటే అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పక్కన ఉన్న పుట్రాలు, ఆ పక్కన ఉన్నటువంటి తెల్లారిపల్లి ప్రాంతంలోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఎలా ఉండేవారంటండి? గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేవారని క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే ఆయన బాధపడుతూ అయ్యో అంటున్నాడంటే ఆలోచించాలండి. ఈ రోజు కూడా అండి అనేక మంది మరి సువార్త ప్రకటిస్తున్నా మనుషులు వింటున్నారు, విడిచిపెడుతున్నారు తప్పండి మారు మనసు లేదండి, బాప్తిసము కూడా లేదండి. కానీ అలాంటప్పుడు క్రైస్తవులుగా సంఘంలో ఎలా మనం నిలబడగలం చెప్పండి? ఎంతో మంది సేవకుల ద్వారా ఎన్నో విలువైన సంగతులు వింటున్నా కనీసం ఏ మాటలో కూడా వాళ్ళకి మారు మనసు రావడం లేదంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైనవిగా ఉన్నాయో చూడండి. ఏమండి ఇంకెప్పుడండి? ఏమండి ఇంకా మారాలి మారాలి మారాలంటే ఏదో జరిగిన తర్వాత మారడానికి కూడా అవకాశం ఉండదు కదండి. ఏమండి, నేడే రక్షణ దినం అన్నాడు. అసలు నేడే కాదండి, ఈ క్షణమే రక్షణ దినం అండి మనకి. కాబట్టి అండి క్రీస్తు వారు బాధపడిపోయి ఆనాడు మరి క్రీస్తు వారిని భోజనం కోసం అద్భుతాలను చూడటానికి వెంబడించిన వారిగా మనకు కనిపించారండి. అంటే రెండవ గ్రూప్ అండి అద్భుతాలు చూడటానికి వెంబడించిన వారిగా కనిపించారు. ఇంకా మూడో గ్రూప్ ఎవరంటేనండి స్వస్థతల కొరకు వెంబడించారండి. మూడో గ్రూప్ వారు స్వస్థతల కొరకు వెంబడించిన వారు. మరి యేసుక్రీస్తు వారండి అందరి రోగాలను కూడా బాగు చేస్తున్నాడని అందరికీ తెలిసిపోయిందండి. ఆనాడు ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిపోతే ఇక అందరినీ ఏం చేస్తున్నారంటే వైద్యులు ఆ కాలంలో తక్కువ మంది ఉన్నా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకోకుండా ఇక ఎటువంటి ఖర్చు కూడా లేదు కదండి. ఎలాగ మనం ఆ చీటీ కూడా రాయవలసిన అవసరం లేదు. ఇక ఈయన దగ్గరకు వచ్చేసి ఈయన చేయబెట్టినా ఈయన ప్రార్థన చేసినా ఏది చేసినా అద్భుతాలు జరిగిపోతున్నాయి, రోగాలు కూడా పోతున్నాయటువంటి ఉద్దేశంతో ఇక అందరూ ఏం చేశారంటే ఇక యేసుక్రీస్తు వారు రోగాలను స్వస్థపరుస్తున్నాడు అనేటువంటి విషయం ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ తెలిసిపోయిందండి. ఏమండి, రోగం అనేదండి మనం ఉన్నంతకాలం వస్తూనే ఉంది. ఏమండి, అవును కదండి, రోగం మనం ఉన్నంతకాలం వస్తుంది, పోతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏమండి ఆ రోగాలను బాగు చేసుకోవడం కోసమే యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనకు శరీరం ఉన్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. అయితే రోగం వస్తే ప్రభు ఉన్నాడు అని ఆయన దగ్గరికి మనం వెళ్ళటం కాదండి. నేను చనిపోతే నేను ప్రభుతో ఉంటాను అనేటువంటి మరి విషయంతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలండి. చాలామంది అండి ఏమంటే రోగం వస్తే నేను ప్రార్థన చేసేసుకుంటే తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. ఓకే, సంతోషం, దేవుడు స్వస్థపరిచాడు అనుకుంటామండి. కానీ నేను చనిపోతేనండి నేను ప్రభుతో ఉంటాను అని మనం చెప్పాలంటే
అసలు మనం ముందు దేవునితో బ్రతకాలి కదండి. దేవునితో నడిస్తే మనం చనిపోయిన తర్వాత కూడా ప్రభుతో ఉండే అవకాశం ఉంది. కానీ అలాగ కాకుండా అండి, రోగాల కొరకు, అవసరాల కొరకే క్రీస్తు వారి దగ్గరికి వచ్చేవారిని అనేక మందిని క్రైస్తవేతరులు మనం చూస్తున్నామండి. క్రైస్తవులు కూడా అదే పరిస్థితి అండి. ఏమంటే దేవుని సన్నిధిని దూరం చేసుకుంటారు. తర్వాత సమస్యలు వచ్చిన తర్వాత అన్ని సమస్యలకి అంతా చుట్టుముట్టు వచ్చిన తర్వాత ఇక వీళ్ళని బంధించేసిన తర్వాత ఎటువంటి అవకాశం లేనప్పుడు ఇక సంఘానికి వచ్చేసి సేవకులతో మాట్లాడుతూ, విశ్వాసులతో మాట్లాడుతూ మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని అనే క్రైస్తవులు కూడా మనకి అనేక మంది కనిపిస్తూ ఉన్నారండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35, 36 వచనాలు చూద్దాం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35, 36 వచనాలు. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి అంటున్నాడండి. ఏమంటే అప్పుడప్పుడు 108 వాళ్ళు వ్యాన్ మీద వచ్చేసి కొంతమంది డాక్టర్లు వచ్చేసి మన ప్రాంతాల్లో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకి మరి ప్రాథమిక చికిత్సగా కొన్ని మందులు, కొన్ని సిరప్పులు ఏమంటే ఇచ్చేయటం మనం చూస్తూ ఉంటామండి. అలాగే అక్కడ జనసమూహాలు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఏమంటే ఎన్నో రోగాలతో పాపం బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వీళ్ళే మెసేజ్ పంపించారండి, వర్తమానం పంపి రోగులందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకురావటం చూస్తూ ఉన్నామండి. ఆయన దగ్గరికి తీసుకొచ్చి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనివ్వమని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ కూడా అండి స్వస్థత నొందిరంటండి. చూసారండి, వచ్చిన వారందరినీ కనీసం మీరు ధరించినటువంటి అంగి యొక్క మరి అంచును ఏమంటే ఆ చెంగును మరి ముట్టనిస్తే చాలు ప్రభువా, వీళ్ళకున్న రోగాలన్నీ కూడా పోతాయని మరి విశ్వాసంతో వచ్చిన వారు ఉన్నారండి. విశ్వాసం లేకపోయినా వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ప్రభు జాలిపడి స్వస్థత చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ రోజుల్లో రోగాలు పోతాయనండి సమాజంలో అనేక మంది ఏమండి నూనె డబ్బాలు, కర్చీపులు కూడా అమ్ముకుంటూ ఉన్నారండి. సమాజంలో నూనె డబ్బాలు, కర్చీపులు కూడా, ఈ నూనె డబ్బాలు కూడా అంటే ప్రత్యేకించి తయారు చేయించుకొని వాళ్ళ సంఘాల లేబుల్స్ కూడా దానికి వేస్తూ మరి అందులో చక్కగా మరి ఆ బాటిల్స్ని కొన్ని వందల రూపాయలకి అమ్ముతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. కర్చీపులు కూడా బల్కులో కొని దానికి ప్రార్థన చేసి ఈ కర్చీపులు కూడా కొంత రేటుకి మరి వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఆ రోజుల్లో ప్రభువారు స్వస్థతలు చేసినారు. ఏమంటే ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే కూడా వాళ్ళకున్న రోగాలు పోయాయండి. కానీ ఈరోజు నూనె డబ్బాలో రోగం పోతుంది అని, కర్చీపుల ద్వారా రోగం పోతుంది అని సమాజంలో ఉన్న క్రైస్తవులు ఎంతోమంది గుడ్డిగా నమ్ముతూ ఉన్నారండి. ఏమంటే అలాంటప్పుడు అండి డాక్టర్లు ఎందుకండి సమాజంలో, మెడికల్ షాపులు ఎందుకండి చెప్పండి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి ఏమంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి మరి వైద్య వృత్తిని చదివి అనేక మంది రోగులకు వైద్యం చేస్తున్నటువంటి వైద్యులను ఏమంటే కొంతమంది స్పెషలిస్టులను కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నామండి. ఇలాగా నూనె డబ్బాలు, కర్చీపులు అమ్మేటువంటి అనేక మంది మన క్రైస్తవుల్లో మనం చూస్తేనండి మరి కరోనా వచ్చినటువంటి టైంలో ఇలాంటి నూనె డబ్బాలు, కర్చీపులు ఇచ్చినట్లయితే ఆ కరోనా రోగం కూడా అనేక మంది నుంచి వెళ్ళిపోయేదండి. అనేక కోట్ల మంది కూడా చనిపోయేవారు కాదండి. మరి వీళ్ళంతా కూడా కరోనా టైంలో భద్రపరుచుకొని కరోనా వెళ్ళిపోయిన తర్వాత అమ్ముకుంటున్నారంటే మరి వాటిలో ఎంత శక్తి ఉందో ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలండి. ఏమండి, కాబట్టి ఈ మాటలు ఎందుకంటే వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి బైబిల్లో నూనెకు ప్రార్థన చేయలేదండి, రోగికి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాక్యానికి భిన్నంగా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్యానికి భిన్నంగా మరి ఎవరు చేసినా అది తప్పే అవుతుందండి. కాబట్టి దేవుడు ఏమని రాయించాడో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి, ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఏమంటే నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి అంటే
ఈనాడు డబ్బాకి ప్రార్థన చేసి ఇస్తున్నారండి. ఆ డబ్బాలో ఉన్న నూనెను రాసుకొని మాకు ఫలానా రోగాలు పోయాయని అనేక మంది క్రైస్తవ సహోదరులు సాక్ష్యాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి, వింటూ ఉన్నామండి. ఏమండి? వినుట వలన విశ్వాసము కలుగును అని ఏ వినాలండి? వాక్యం వింటేనే మనకు విశ్వాసం కలుగుతుంది. కానీ నూనెలో విశ్వాసం ఉంది అని మనకు దేవుడు ఎక్కడ చెప్పలేదండి. రోగిగా ఉంటే వాళ్ళకి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన విశ్వాస సహితమైనదైతేనండి ఆ రోగిని స్వస్థత పరుస్తుందని చెప్పాడండి. 15 వచనంలో అదే మాట చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును అంటున్నాడండి. అంటే మనం రోగికి ఏం చేయాలంటే నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలండి. నూనె డబ్బాలు అమ్ముకోమని దేవుడు చెప్పలేదండి. కర్చీపులు అమ్ముకోమని చెప్పలేదండి. ఆనాడు పౌలు గారు కట్టుకున్నటువంటి నడుముకు కట్టుకున్నటువంటి గుడ్డ ముక్కలను తీసుకెళ్ళి రోగంతో ఉన్న వారి పైన వేస్తే వాళ్ళకి అంటిస్తేనండి వాళ్ళకున్న రోగాలు పోయాయి. కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యానికి భిన్నంగా అనేక మంది చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? మరి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి స్వస్థతలు చేయటానికి రాలేదండి. ఎందుకు వచ్చారో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును అంటున్నాడండి పౌలు గారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి. అయితే ఆయన స్వస్థతలు జరిగించడానికి రాలేదు, అద్భుతాలు సూచక క్రియలు జరిగించడానికి రాలేదండి. ప్రజలంతా కూడా బాధపడుతూ ఉంటే వారి మీద కనికరపడి అంటే జాలిపడి వారికి ఉన్నటువంటి రోగాలను మరి ఆయన నయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పాపులను పాపంతో నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. అంటే లాజర్ని మనం చూస్తేనండి కురుపులతో బ్రతికిన ఆయన పాపము లేకుండా బ్రతికాడండి. చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాడు. అలాగే ధనవంతుడండి రోగం లేనివాడిగా బ్రతికాడు, కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడండి. అంటే పాపం లేకుండా బ్రతకాలి, పాపం లేకుండా చావాలండి. అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందండి? పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పాపము లేకుండా బ్రతకాలి, పాపము లేకుండా మనం చనిపోవాలండి. కానీ ఈనాడండి పాపంతోనే మనం మరణిస్తే నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3వ గ్రూపు వారండి స్వస్థతల కొరకు వెంబడించిన వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా భోజనం కొరకు వెంబడించిన వారు, రెండవదిగా అద్భుతాలు సూచక క్రియల కొరకు వాటిని చూడటం కొరకు వెంబడించిన వారుగా కనిపిస్తున్నారు. మూడవదిగా అండి ఏమండి స్వస్థతల కొరకు వెంబడించిన వారు మనకు కనిపిస్తున్నారు. ఇక 4వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారిలో తప్పులు పట్టుకోవడానికి వెంబడించిన వారండి. ఏమండి ఆయనలో తప్పులను పట్టుకోవడానికి వెంబడించిన వారిగా 4వ గ్రూపు కనిపిస్తుంది. ఆయనలో ఎంత వెతికినా ఏ తప్పు కూడా దొరకదండి. ఆనాడు దొరకలేదు, ఈనాడు పరలోకంలో ఉన్న మనుషులు పరిశుద్ధ గ్రంథంలో ఎతికినా కూడా దొరకదండి. కానీ ఆయన మీద ఈనాడు సమాజం ఎన్ని నిందలేస్తుందో చూడండి. కానీ ఆయన్ని తప్పు పట్టాలని ఆనాడు సమాజం చూసింది, ఈనాడు సమాజం కూడా తప్పు పడుతూనే ఉందండి. మరి ఆయనలో ఏ తప్పు కూడా మనకి దొరకదండి. ఆనాటి సమాజాన్ని యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్నించారు. ఏమండి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రశ్నించారండి. ఈ ఒక్కరి నోట కూడా మాట రాలేదు, సమాధానం ఎవ్వరు కూడా చెప్పలేకపోయారండి. లూకా సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి, ఏమంటే ఆయన దగ్గరకు వచ్చి కాదండి, ఆయన మీదకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. ఏమండి యేసుక్రీస్తు వారికి ప్రశ్నేస్తే ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. కానీ క్రీస్తు వారు ప్రశ్నేస్తే ఆనాడు ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఎవ్వరి దగ్గర కూడా సమాధానం అనేది ఉండదండి. ఏమండి
మరి ఈయనకు ఎవరు ప్రశ్న వేసినా ఆయన సమాధానం చెప్పగలండి. మరి ఆయన అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటిస్తుంటే ప్రధానులు, అదేవిధంగా అండి శాస్త్రులు, పెద్దలతో కూడా ఆయన మీదకొచ్చేసి, "నువ్వు ఏ అధికారం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావో, ఈ అధికారాన్ని నీకు ఎవరు ఇచ్చారో చెప్పమని" అడిగారండి. ఏవండి? అలాగే ఆనాటి కాలంలో క్రీస్తు వారిని అడిగినట్లే, నేటి కాలంలో కూడండి సేవకులు కూడా మరి సువార్త ప్రకటిస్తుంటే తప్పులు పట్టడానికి ఏవండి వాక్యాన్ని వినడానికి వచ్చేవాళ్ళు ఉంటారండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏమి తప్పు మాట్లాడుతున్నాడో, ఆ తప్పులు మరి నోట్ చేసుకోవడానికి వచ్చేవారే కనిపిస్తూ ఉంటారండి. కొంతమంది ఆ ప్రసంగానికి వచ్చి ఎదురు కూర్చొని మరి ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆ తప్పులను రాసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మనం మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్ద యంత్రం ద్వారా విని ఏం తప్పు మాట్లాడాడో అని తప్పులు పట్టుకునే వారిని మనం చూస్తూ ఉంటామండి. ఒకవేళ పలానా మాట అనబోయి పలానా మాట అన్నాళ్లే, నోరు తిరగలేదేమో, సడన్గా గుర్తు రాలేదేమో అనేటువంటి మంచి ఆలోచన ఎంతమందికి ఉండదు చెప్పండి. ఆయన పలానా మాట ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారని మాట్లాడుకునేవారే ఉంటారు తప్పండి. మరి మంచిగా ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే సేవకులను కూడా తప్పు పట్టాలని వాక్యం వినేవారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి ఆలోచనతోనే వస్తారు కాబట్టి, ఆ ఆలోచనతోనే వాళ్ళు వాక్యం వింటారండి. లూకాసు సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూద్దాం చూడండి. లూకాసు సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. చూసారండి? యేసుక్రీస్తు వారు బోధల్లో తప్పులు పట్టుకోవాలని అనేక మంది ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులే కదండి. వాళ్ళు మేము నీతిమంతులు అనిపించుకోవటం కోసం మరి వేగుల వారిని పంపించారు. ఆయన ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో పిన్ టు పిన్ మీరు రాసుకొని రండి. ఆయన మాటల్లో మనం తప్పులు వెతికి తప్పు పట్టుకొని ఆయనను అధికారుల ముందు నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనండి తప్పులు పట్టడానికి వెంబడించిన వారిని మనం చూస్తూ ఉన్నామండి. కొంతమంది చూడండి, మేమే నీతిమంతులు అనిపించుకోవాలని మనుషుల చేత ఏమండి వాళ్ళు అనేక మందిని ప్రేరేపించి మరి అనేక మందిని తప్పులు పట్టుకునే ప్రయత్నం చేపించేవారిగా పంపిస్తూ ఉంటారండి. మనుషుల చేత నీతిమంతులు అనిపించుకోవడం చాలా తేలికండి. కానీ దేవుని చేత అనిపించుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. అలా సమాజంలో నీతిగా మనం బ్రతకాలి. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనం చూసి ఈయన నీతిమంతుడని మన గురించి, మన ఊరు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన సంఘంలో వారు మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా మనం ఉండాలండి. ఇక చివరగా మరి 5వ గ్రూపుగా ఎలాంటి వారు వెంబడించారో చూసి మనం ముగించుకుందామండి. యేసుక్రీస్తు వారి మాటలు విని ఆయన్ను వెంబడించేవారండి. ఏమండి? యేసుక్రీస్తు వారి మాటలంటే వాక్యాన్ని విని ఆయన వెంబడించేవారు. క్రీస్తు వారి మాటలు విని ఆయన వెంబడిస్తున్న వారండి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 400 కోట్ల మంది క్రైస్తవులుగా మనం అంతా కనిపిస్తూ ఉన్నామండి. ఆనాడు అపోస్తులు 12 మంది వెంబడించారు. అందులో ఒకడు అపవాదండి. ఏమండి? అలాగా 12 మంది వెంబడించారు. 12 మందిలో ఒకడు తప్పిపోయినట్లుగా ఇస్కరియోతు, యోధా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటి కూడండి మనం అనేక మందిగా కూడుకొని ఈ మాటలు వింటున్నామంటే క్రీస్తు వారి మాటలు విని ఆయన వెంబడించేవారిగా మనం ఉన్నామండి. మరి యోహాను సువార్త మనందరికీ తెలిసినటువంటి సందర్భం 4వ అధ్యాయము 39-40 వచనాలు చూస్తేనండి మరి అక్కడ సమరయ స్త్రీ సందర్భం మనకు తెలుసు. ఆ సందర్భాన్ని మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39-40 వచనాల్లో, నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. చూశారండి? సమరయ స్త్రీ క్రీస్తు వారి మాటలు యాకోబు బావి దగ్గర విన్నది. ఆ విన్న మాటల ద్వారా తన హృదయము తెరవబడింది. తర్వాత ఆమె ఎలాంటిదో తన జీవితాన్ని క్రీస్తు వారు తెలియచేశారు. అయినప్పటికీ ఈయన మెస్సియా అని తెలుసుకున్నది.
లోక రక్షకుడని తెలుసుకున్నదండి. తెలుసుకున్న ఆమె వెంటనే ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళిపోయి అనేక మంది, ఆమె జీవితం ఎలాంటిదో మర్చిపోయిందండి. నేను ఎలాంటిదానైనా, నా బ్రతుకు ఎలాంటి బ్రతికైనా సరే, నేను చెప్తున్న మాటలు చాలా శక్తివంతమైన మాటలు, చాలా గొప్ప మాటలు, చెప్పినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడని మరి ఆయన గురించి ఎంతగా సాక్ష్యము చెప్పుంటే ఆ ప్రజలందరూ కూడా వినండి అనేక మందిని క్రీస్తు వారి దగ్గరికి నడిపించింది. వచ్చిన వారు మరి ఆయన మాటలు విన్నారు. వాళ్ళు కూడా సంతోషపడి, ప్రభువా మా ప్రాంతానికి మీరు 2 రోజులు రండి, మా ప్రాంతంలో సభలు పెట్టాలి 2 రోజులు, ఆ సభలో మీరు మంచి వాక్యాన్ని చెప్పాలని వాక్యాన్ని చెప్పించుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని పంపించారండి. అంటే ఏమండి, ఆయన చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నామని నమ్మారండి. ఏమండి, సమరయశ్రీ క్రీస్తు వారి మాటలు విని ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అండి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 10, 11 వచనాల్లో చూస్తే, శాస్త్రులు పరిసయ్యులు మరి వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలవబెట్టి, ఏమండి మరి వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాము, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపవాలని రాయబడి ఉంది కదా, నువ్వేం చెప్తావో బోధకుడా నీ దగ్గరకు తీసుకొచ్చావని చెప్పినప్పుడండి మరి యేసుక్రీస్తు వారు మరి చాలా చక్కగా మరి న్యాయాన్ని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. మీలో ఎవరైతే పాపము చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయమన్నప్పుడండి అందరూ రాళ్ళు పట్టుకున్నారు. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏ ఒక్కళ్ళు కూడా రాయి వేయటానికి మరి సిద్ధపడలేదండి. అందరూ కూడా ఎవరైతే మీరు పాపము చేయలేదో రాయి వేయమని చెప్పి ఆయన నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నప్పుడండి ఎవరు కూడా రాయి వేయటానికి సాహసించగా మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కతే నిలబడి ఉంటే మరి యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడుతున్నారండి. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరనూ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పిందండి. మరి ఇలాంటి గొప్ప మాట చెప్పినప్పుడు ఇంకా ఆమె పాపము చేసి ఉంటుందా? చేయడానికి అవకాశం కూడా ఉండదండి. కాబట్టి ఈమె కూడా మరి ఆయన మాటలు విని ఆయన వెంబడించినట్లుగా కూడా మనకు రాయబడి లేదు, కానీ తప్పకుండా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి స్త్రీగా మనం చూడవచ్చండి. ఇక చూస్తే జక్కయ్య అండి. ఏమంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనకి అనేక సందర్భాలు, విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అధ్యాయం చదువుకుంటే మరి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేన్నైనాను తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమండి, ఇంకా అనేక మంది అండి వాక్యాన్ని విని వెంబడించిన వారు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. పౌలు గారు, శీల గారు, తిమోతి, ఇంకా అనేక మంది భక్తులండి క్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ మరి క్రీస్తు వారిని వెంబడించింది. అదేవిధంగా అండి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వెంబడించిందండి. జక్కయ్య గారు వెంబడించారు. ఇంకా పౌలు, శీల, తిమోతి అనేక మంది భక్తులు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనం క్రీస్తు వారిని భోజనం కొరకు వెంబడించేవారిగా, అదేవిధంగా ఆ అద్భుతాలు చూడటానికి వచ్చేవారిగా, స్వస్థతలు చూడటానికి వచ్చేవారిగా, తప్పులు పట్టుకోవడానికి వచ్చేవారిగా ఆనాడు ఉన్నటువంటి జన సమూహాలు ఉన్నారండి. కానీ ఈనాడు ఈ 4 గ్రూపుల్లో మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలండి. ఏమంటే ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మొదటి విషయం, రెండో విషయం, మూడో విషయం అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి. వాక్యం విని ఆయన వెంబడించేవారిగా మనం ఉండాలండి. మరి 5 గ్రూపుల్లో ఏ గ్రూపులో మనం ఉన్నామో ఈ ప్రసంగం విన్న మనకు అర్థమైపోతుందండి. ఏమంటే నేను మొదటి గ్రూపులో ఉన్నానా, లేదా రెండో గ్రూపులో ఉన్నానా, 3, 4, నేను 5వ గ్రూపులో ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? మొదటి 4 బ్యాచ్ల్లో ఉండేవారే ఎక్కువ మంది ఉంటారండి. కానీ 5వ బ్యాచ్లో ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నీవు, నేను, మనం ఏ బ్యాచ్లో ఉన్నామో మనమంతా కూడా చెక్ చేసుకోవాలండి. ఆనాడు యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు మొట్టమొదటి వారు భోజనం కొరకు వెంబడించారు. రెండవ బ్యాచ్ వారు అద్భుతాలు చూడటానికి వెంబడించారు. మూడవ బ్యాచ్ వారు స్వస్థతల కొరకు వెంబడించేవారు. 4వ బ్యాచ్ వారు తప్పులు పట్టుకోవడానికి వెంబడించారండి. 5వ బ్యాచ్ వారండి క్రీస్తు మాటలు విని ఆయన వెంబడించిన వారు ఉన్నారు. మరి ఈ మాటలు విన్న మనం ఏ విధంగా వెంబడిస్తున్నామో, ఏ గ్రూపులో ఉన్నామో మనమంతా తెలుసుకొని, మనమంతా కూడా క్రీస్తు వారి మాటలు విని ఆ మాటల ప్రకారం ఆయన వెంబడిస్తూ
అనేక మందిని కూడా దేవుని వైపుకు నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.